ఏ అహం లేకుండా ఉండడం ఉత్తమ లక్షణం. ఆయనే ఋషి. పని అహం ఉంటే మధ్యమ లక్షణం. వాళ్ళని ఉత్తమ మనిషి అంటారంట. కుల మత స్థాన అహం ఉంటే అధమ లక్షణం. వాళ్ళు రాక్షసుడు. నీవు ఎన్ని చదివినా విషయ పరిజ్ఞానమే. 2 శ్వాసలు గాయత్రి సమానమైతేనే అనుభవ జ్ఞానం వచ్చును. ధ్యానం నాన్న. నీ ప్రమేయం లేకుండా నీకు వచ్చేవి నీ చావు, నీ పుట్టుక. ఆ రెండింటి మధ్యలో నీవు ఎలా ఉన్నావో నిన్ను నీవే చూసుకో. రోజులు సంవత్సరాలు మారవు, మనిషే మారతాడు. ఆ మార్పు ఎటువైపు జరుగుతుందో చూసుకో. ధ్యానం నాన్న. ఇక్కడైతే ఇలాంటి ఎన్నో మంచి విషయాలు బోర్డ్స్ పైన రాసిపెట్టి ఉన్నాయి. మనం దీని నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి. వీలైతే పాటించడానికి ట్రై చేయాలి అంతే. నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ ప్లేస్ గురించి ఫుల్ వీడియో నిన్న ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ దేవుణ్ణి మొక్కే విధానం కానీ, గంట కొట్టే విధానం కానీ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వాటన్నిటి గురించి నేను ఫుల్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. వాటి గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా ఈ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేస్తారని అనుకుంటున్నాను.